Please subscribe Telugu 7 Media. 1 కిలోమీటర్ మళ్ళీ తిరిగి రావడం 1 కిలోమీటర్ అంతే. ఈ లోపు ఎవడైనా ఏమీ జరగదు. అంతా చుట్టుపక్కల ఉమ్మడి కుటుంబం, ఎవడు చూసినా అటు వెళ్తే ఎరా మీ కూడా అక్కడ ఉన్నాడు అంటారు. అంతే, అయిపోయింది ఇక్కడ. ఎవరు బాబు? తెలుసు కదా సురేష్ గురించి, పాలకొల్లు టైగర్. అది అంటే అవేమంటే అంటే ఉమ్మడి కుటుంబంలో ఏది ఎవడైనా కొంచెం తప్పుదో పట్టినా ఎక్కడైనా మాట్లాడుతున్నా తెలిసిపోద్ది. కాబట్టి అది తెలిసిపోయింది కాబట్టి మనం అలాంటివి ఎందుకు, దెబ్బలు తినడం ఎందుకు, లవ్ లేదు ఏమీ లేదు. ఏదో మీరు ఏదో అన్నారుగా, అవి కూడా లేవు. అది థ్యాంక్ యూ. స్టోరీస్ అయినా పర్లేదు, స్టోరీ అయినా పర్లేదు. అప్పట్లో నా లవ్ ఏంటంటే సినిమా లవ్ అండి. సినిమానే ప్రేమించేవాడిని, కాలేజీలో ఎగ్గొట్టి మరీ వెళ్ళేవాడిని. దాంతో ఇంక నేను హైదరాబాద్ రావడం మొదలైంది. ఇంక ఇక్కడి నుంచి నేను చేసిన ప్రతి సినిమా కూడా ఏదో ఒక లవ్ అంటూనే ఉంటుంది సినిమాలో అండి. ఓకే సార్. లవ్ అయితే ఏం లేదు, లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. సో సింపుల్ అండి. నేను లవ్ చేసే పెళ్లి చేసుకున్నానండి. సో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండి. వెరీ నైస్ అండి. చాలా అంటే లవ్ స్టోరీ ఉంది, కాకపోతే అవన్నీ చెప్పుకుంటే బాగుండదు. నేనేమంటానంటే మన లవ్ సిన్సియర్ అవుతే అంతే సిన్సియర్ లవ్ మనకు దొరుకుతుంది. అలాగని సిన్సియర్ లవ్ దొరకలేదు కానీ సిన్సియర్ పర్సన్ చెదిరిపోకూడదు, కలత చెందకూడదు, ఖరాబ్ కాకూడదు. ఓకేనండి. మన లవ్ పవిత్రమైనప్పుడు తప్పకుండా ఆ లవ్ వెతుక్కుంటూ వచ్చింది, అదే నిజమైన లవ్. థ్యాంక్ యూ. అంతే. ఓకే, హిట్ అవుతుంది సార్. ఎందుకంటే చంద్రమహేష్ సార్ డైరెక్టర్ గారికి ప్రేయస్ రావే పి, ఇది పిఠాపురంలో అలా మొదలైంది. పిపి తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకేనా? సో ఒక్కసారి ఆ 26 ఏళ్ల మీదకి ఆహ్వానించేస్తున్నాము. పృథ్వీరాజ గారు ప్లీజ్. సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రేయస్ రావే మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. వాట్ అ మ్యూజిక్! అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అమేజింగ్ మ్యూజిక్ అందిస్తూ సంగీత ప్రపంచంలో మమ్మల్ని అందరినీ అలా ఎంజాయ్ చేసేలా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలేఖ గారు. అండ్ 30 ఇయర్స్కి ఆహ్వానించేస్తున్నాము. అండ్ నెక్స్ట్ మా హీరో అఖిల్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ప్రేమ్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. హీరో ప్రేమ్ గారు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే రాము గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కేఏ పాల్ రాము గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. గైస్, ఛానల్స్, ఎస్ థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారు, పృథ్వీరాజ్ గారు అండ్ శివాజీ రాజా గారు మీరు ఒక్క స్టెప్ ముందుకు రండి. అలాగే మా మహేష్ చంద్ర గారు స్టెప్ ఫార్వర్డ్. అండ్ ఓకే ఓకే శ్రీలేఖ గారు ఒక్క స్టెప్. అప్పటి నుంచి కూడా నాకు పృథ్వీ గారు చెప్తానే ఉన్నారు. అలానే మహేష్ గారు డైరెక్టర్ గారు మొదలెట్టక ముందే స్టోరీ నాకు కొంచెం చెప్పారు ఆల్రెడీ. చాలా బ్రహ్మాండమైన స్టోరీ అండ్ టైటిలే ఒక అద్భుతమైన. ఇవాళ రేపు మొత్తం ఆంధ్ర రాజకీయాలు మొత్తం పిఠాపురం చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. అలానే పిఠాపురానికి మంచి పేరు వచ్చింది. ఇవాళ పిఠాపురంలో అలా మొదలైంది కూడా సూపర్ హిట్ అయ్యి అందరికీ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. నేను మా పాప కోసమని సార్ దగ్గరికి వెళ్ళాము, డైరెక్టర్ గారి దగ్గరికి. సో సార్ నాకు క్యారెక్టర్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి.
అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులకి, ఇక్కడికి వచ్చినటువంటి అతిథులకి అందరికీ, వేదిక మీద ఉన్న శ్రీకాంత్ గారికి, శివాజీ రాజా గారికి, శ్రీలేఖ గారికి, పృథ్వీ గారికి. మా ప్రేయస్ రావే సినిమా 26 ఏళ్ళు అయిందని అసలు నమ్మబుద్ధి అవట్లా. ఎప్పుడు వచ్చినా కూడా ఒక ట్రెండింగ్ ఉంటుంది సినిమా. ఒకే ఒక లోటు అంటే మా అన్న శ్రీహరి లేకపోవడం, లేకపోతే ఈరోజు ఆ స్టేజ్ మీద ఉండేవాడు తను కూడా. అద్భుతమైన సినిమా. అసలు లవ్కి ఒక మార్కు సినిమా, త్యాగానికి ఒక మార్కు. దాంట్లో శ్రీకాంత్ గారి గురించి చెప్పనక్కర్లా, ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ కానీ. శివాజీ రాజా గారు అద్భుతం ఆ సినిమాలో. సో పృథ్వీ గారు, అలాగే ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సురేష్ ప్రొడక్షన్లో. మా చంద్రమహేష్ గారికి ఒక అద్భుతమైన సినిమా అది. అలాగే ఆయన చాలా సినిమాలు చేశారు శ్రీహరి గారితో, చాలా సినిమాలు. అయోధ్య రామయ్య సినిమా, అలాగే కొన్ని సినిమాలు. మధ్యలో కొంత ఆయన ఏమీ వెనక్కి వెళ్ళలేదండి, సబ్జెక్టులు రెడీ చేసుకుంటున్నాడు. ఈ ట్రెండ్కి తగ్గట్టు ఒక అద్భుతమైన సబ్జెక్టు ఆయనకి దొరికింది. అందులో రాజేంద్ర ప్రసాద్ గారు, కేదార్ శంకర్, నేను, అలాగే ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్స్, అన్నపూర్ణమ్మ గారు. అద్భుతంగా సినిమా మొత్తం చాలా బాగా వస్తుంది. ఆయన ఎందుకంటే ఆయన చేసేటప్పుడు డే అండ్ నైట్ పనిచేశాడు ఆ పిఠాపురంలో, ఆ ఎండల్లో. నిజంగా ఆయన అనుకున్న అవుట్పుట్ సాధించాడు. అద్భుతమైన బ్యాక్డ్రాప్ స్కోరు, అలాగే పాటలు. ఈ ట్రెండ్కి, ఈ జనరేషన్ తగ్గట్టు చంద్రమహేష్ గారు తీశారని చెప్పి వినాయక్ గారే మొన్న చెప్పారు మొన్న. అలాగే ఇలాంటి సినిమాలు రాలేదు. సొసైటీలో పిల్లల్ని ఒక క్రమశిక్షణలో పెట్టాలి, కానీ మరీ అంత జైల్లో పెట్టినట్టు వాళ్ళ ఫ్రీడమ్ని హరించేసి వాళ్ళని ఒక మానసికమైన స్థితికి తీసుకెళ్ళిపోతున్న అటువంటి తల్లిదండ్రులకి కనువిప్పు ఈ సినిమా. అలాగే యూత్ ఉంది, మెసేజ్ ఉంది, బ్రహ్మాండమైన కామెడీ ఉంది, ప్లస్ అందరి కథలు ఉంటాయి. 3 డిఫరెంట్ స్టోరీస్ దీంట్లో. సో అద్భుతంగా మలిచాడు సినిమానైనా. ఆయనకి ఈ సినిమా ఒక పెద్ద కంబ్యాక్ కావాలి, అందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రొడ్యూసర్ బాలకృష్ణ గారికి, అలాగే మా గోదావరి గిట్టయ్య అని FM ఆయన, వీళ్ళందరూ, గురువు గారు, వీళ్ళందరూ కలిసి అద్భుతంగా సినిమా చేశారు. ఈ సినిమా ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోటి పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పడతాను. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రేక్షకులకి, పాత్రికేయ మిత్రులకి, అలాగే అతిథులకి, శ్రీకాంత్ గారికి, శివాజీ రాజా గారికి, శ్రీలేఖ గారికి, మా డైరెక్టర్ గారికి, 30 Years ఇండస్ట్రీ పృథ్వీ గారికి, ప్రేయసి రావే టీం అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇక్కడ ముఖ్య అతిథిగా మాకు ఢిల్లీలో ఉంటాడు KR పటేల్ గారు. అన్ని విధాల నాకు సపోర్టింగ్గా, ప్రతి విషయంలో మార్గదర్శిగా ఉండే అన్నగారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈ సినిమా నేను 2007 సంవత్సరం నుంచి సినిమా ఇండస్ట్రీ దగ్గరికి వచ్చి, సమర్థుడు 2009లో నిర్మాతగా విడుదల చేసినాము. తర్వాత శ్రీకాంత్ గారితో క్షత్రియ కూడా 2011లో పార్ట్నర్గా చేసినాము. ఆ తర్వాత ఈ సినిమా మా అబ్బాయి మిథున్ కుమార్కి చిన్న ఉన్నప్పటి నుంచి సినిమా స్టోరీ చెప్పి, నేను సర్పంచ్గా ఒక 3 టర్మ్లు చేసిన మా మేడ్చల్ పక్కన విలేజ్కి రకరకాల సమస్యలతో నా దగ్గరకు వచ్చే తల్లిదండ్రులు, పిల్లలు, రకరకాల కుటుంబాల వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకొని ఇలాంటి స్టోరీని నేను కథగా రెడీ చేసుకొని ఒక 80 సీన్లు దుర్గా అనే అతనితో రాయించి, ఆ స్క్రిప్టును ఎవరితో చేస్తే బాగుంటుందని అనుకుంటున్న సమయంలో, అంతకుముందు ప్రేయసి రావే సినిమాని నేను చాలాసార్లు చూడడం జరిగింది. అయోధ్య రామయ్య, హనుమంతు ఇలాంటి సినిమాలు చూసి చంద్రమహేష్ గారు అయితేనే ఈ సినిమా కరెక్ట్గా న్యాయం చేయగలుగుతాడని చెప్పి ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి, స్టోరీ చెప్పి వినిపించి ఆయన చేతిలో పెట్టినాను. అప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చినాక తను అమెరికా వెళ్ళిపోయాడు చంద్రమహేష్ గారు. అక్కడ ఇరుక్కొని పోయాడు ఇంచుమించు ఒక 6 నెలలు, 8 నెలలు, 1 సంవత్సరం ఇరుక్కొని పోయాడు. అయినా కూడా నేను ఇంకా వేరే వాళ్ళతో ఎవరితో చేయొద్దు,
తను వచ్చినాకనే ఈ సినిమా చేద్దామని చెప్పి ఇంకా పట్టుబట్టుకొని ఒక బట్టి విక్రమార్కలాగా అతను వచ్చి సినిమా చేస్తేనే చేయాలనే ఉద్దేశంతో ఉండిపోయినాను. తను వచ్చినాక దీన్ని ఫస్ట్ వేరే రైటర్కి ఇచ్చి డెవలప్ చేయించినాం ఇద్దరము ఆ స్క్రిప్ట్ని. అది మాకు కొంచెం ఎందుకో అనిపించలేదు. తర్వాత శ్రీరామ్ గారికి ఇచ్చి ఈ స్క్రిప్ట్ని ఒక 3-4-5 వర్షన్లుగా రెడీ చేయించి ఫైనల్ వర్షన్ చేసుకొని అప్పటికి 2 years గడిచిపోయింది. అలాగా కరోనా నుంచి ఈ సినిమా మొదలు పెట్టేసరికి ఒక 3 సంవత్సరాలు జరిగిపోయింది. ఈ సినిమా మొదలుపెట్టి కూడా 1.5 సంవత్సరం నుంచి రకరకాలుగా సినిమా షూటింగ్ మొదలు పెట్టడము, మధ్యలో కొంచెం చిన్న డిస్టర్బెన్స్ ఇబ్బందులు ప్రతి సినిమాకి వస్తాయి అనుకో, మా సినిమాకు కూడా వచ్చినాయి. అది విజయానికి కారణం అవుతుందికే వచ్చినాయని అనుకుంటాము. అలాగా ఈ సినిమాని ఈ స్టేజ్ దాకా, విడుదల స్టేజ్ దాకా, మొన్న సెన్సార్ జరిగింది, ఈ మధ్యలో విడుదల అయ్యే స్టేజ్ దాకా తీసుకొచ్చినాము. ఈ సినిమా విజయవంతమై తప్పకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు, పిల్లలకు ఈ మధ్యకాలంలో మంచి సినిమా చూసి చాలా సంవత్సరాలు అవుతుంది. ప్రేక్షకులు ప్రతి 10-12 సంవత్సరాలకు కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా బెల్ బాటమ్ ప్యాంట్స్ అప్పటి నుంచి కూడా. అవి అంతకుముందు గొట్టం ప్యాంట్లు ఉండే, బెల్ బాటమ్ ప్యాంట్లు అయినాక నారో ప్యాంట్లు, ఇక రకరకాలుగా మారుతూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రతి 10-12 సంవత్సరాలకు ట్రెండ్ మారుతూ ఉంటుంది. దాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నా. అదేవిధంగా ఈ మధ్య కాలంలో పిల్లలతో కూర్చొని సినిమాలు చాలా తక్కువ వచ్చినాయి. ఈ సినిమా కనుక విడుదలైతే నిజంగా జనాలలోకి వెళ్తే ప్రతి తల్లిదండ్రులు, ప్రతి కాలేజీ స్టూడెంట్లు, యువత, ఆడపిల్లలు అందరూ కూడా ఈ సినిమా చూడాలి, కూర్చొని చూడాలని చెప్పి ఒకరికొకరు తప్పకుండా ప్రచారం మౌత్ టాక్ వెళ్ళిపోయి తప్పకుండా సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో జరుగుతున్న సమస్య ఇది. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుంది, లైఫ్ ఎలాగుంటుంది, లేచిపోయి పెళ్లి చేసుకుంటే లైఫ్ ఎలాగుంటుంది, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ ఎలాగుంటుంది అని చెప్పి ప్రతి ఫ్యామిలీలో జరుగుతుంది. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ప్రతి కుటుంబం కూడా సపోర్టివ్గా ఉంటుంది. పెళ్లి చేసుకున్న ఆ కపుల్స్ కూడా మంచి వాతావరణంలో వాళ్ళు సంసారం చేసుకొని ఇదవుతారని నమ్మి ఈ సినిమాని చేయడం జరిగింది. ఫస్ట్ ఈ సినిమా స్టోరీ నా పిల్లలకే చెప్పడం జరిగింది. నా పిల్లలకి చెప్తున్నాక చాలా బాగుంది డాడీ అన్నాకనే ఇది 5 years నుంచి స్క్రిప్ట్ తయారు చేసి ఇంత కష్టపడి డైరెక్టర్ గారు నేను ఇంత ట్రావెల్ చేసి తనతోనే ఈ సినిమా చేయాలని సంకల్పం ఈ రోజుకు నెరవేరింది. కాబట్టి ఇది గొప్ప విజయం సాధించి అందరి మన్నలను అందుకుంటుందని మనస్ఫూర్తిగా ప్రేక్షక మహాశైలకు, అదేవిధంగా ఈ సినిమా గురించి బాగా రాయాల్సిందిగా పాత్రికేయ మహాశైలకు పేరున నమస్సుంజాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చేసిన అతిథులందరికీ పేరున సార్ అన్ని పేరు చెప్పడం లేటు, చాలా సమయ పాలన ఇబ్బందిగా ఉంది. సో అందరికీ స్వాగతం. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలండి. మీడియా మిత్రులకి ఎస్పెషలీ. ఈ పిఠాపురంలో అలా మొదలైంది సినిమా. ఫస్ట్ నా దగ్గర కట్ తీసుకొచ్చినప్పుడు డైరెక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ డ్రామా కావాలి. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ నేను ఆయనకి ఇచ్చాను. సార్ నేను న్యాయం చేశాను అనుకుంటున్నాను సినిమాకి. మీరు ప్రతి సీన్ని, ప్రతి డైలాగ్ని ఎంజాయ్ చేస్తారు, ఆ భరోసా ఇస్తున్నాను నేను. ఇక్కడ చంద్రమేష్ గారితో నాకు 15 ఏళ్ళ అనుబంధం ఉంది. ఆయన ఎన్నో ఫ్యామిలీ సినిమాలు చేశారు. ప్రేయసరావు అయితే చెప్పక్కర్లేదు, ఎవర్ గ్రీన్ అల్టిమేట్ ఇక్కడే ఉన్నారు హీరో గారు. మ్యూజిక్ ఇచ్చినటువంటి శ్రీలేఖ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో అలాంటి గొప్ప సినిమా చేసినటువంటి ఆ డైరెక్టర్ గారితో ఈ సినిమా చేయడం నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సార్ ఈ సినిమా సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్స్కి, మొత్తం ఆర్టిస్టులకి అందరికి కూడా మంచి పేరు తీసుకురావాలి, డబ్బులు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి నేను ఇలా వెనక నుంచి మాట్లాడడం బాగుండదని కింద దిగాను. బేసిక్గా నేను జర్నలిస్ట్ అండి. నాకు ఈ సినిమాకి ఏ విధమైన సంబంధం లేదు. ముందుగా శ్రీకాంత్ అన్నయ్య గారి గురించి చెప్పాలి. ఇందాక మా ప్రొడ్యూసర్ బాలకృష్ణ గారిని అడిగారు తప్ప నా లవ్ గురించి అడగలేదు మా యాంకర్ గారు. ఇప్పుడు చెప్తున్నాను. కాలేజ్ డేస్లో నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ప్రేయసరావు సినిమా రిలీజ్. హెయిర్ బాగుండేది కాదు. శ్రీకాంత్ గారు ఆ సినిమాలో అతను నడుస్తుంటే ఆ హెయిర్ చాలా అద్భుతంగా ఉండేది. మా కాలేజీ స్టూడెంట్లు అది విగ్గు కాదురా, అది హెయిర్. ఈ బెట్టింగ్లు ఎక్కువగా ఉండేవి.
అయితే అలా హెయిర్ రావాలంటే ఎలా వస్తుంది? ఒక్కొక్కడు ఒక్కొక్క నాలెడ్జ్. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, అప్పుడు అలా కాదురా, కొబ్బరి నూనెలో నిమ్మకాయ పిండి రాస్తే ఆ హెయిర్ అలా వస్తుందిరా, అలా రాయంటే వారం రోజులు రాసాం, తర్వాత పేలు పట్టేసేది తప్ప అలా రాలా. తర్వాత ఇంకొకటి ఏదో, తర్వాత శ్రీకాంత్ అన్నయ్య గారు హెయిర్కి పిచ్చ ఫ్యాన్ నేను. ఎందుకు అని అంటే ఆ హెయిర్ ఇప్పటికే చూస్తూ ఉంటే అలా ఉంటే బాగుండని అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ తర్వాత మా శివాజీ రాజా గారు, ఆ కామెడీ టైమింగ్, ఆ ఎక్స్ప్రెషన్స్కి నేను పిచ్చ ఫ్యాన్. ఒక ప్రొడ్యూసర్గా నేను ఎలా మారానన్నది కూడా చెప్తా, కొద్దిగా టైం తీసుకుంటాను, ఎవరు ఏమనుకోవద్దు. తర్వాత శ్రీలేఖ గారు, మా అమ్మగారికి ఆవిడంటే ఎంతో పిచ్చి. ఆ ప్రేయస్ రావే సినిమాలోని ఆ చిలక సాంగ్ ఉండేది, రా చిలక రా చిలక సంథింగ్ ఏది సాంగ్, ఆ సాంగ్ ఆవిడ అప్పుడు ఆ రోజుల్లో వాక్మ్యాన్ అని ఉండేది, ఒక టేప్ రికార్డులో క్యాసెట్ పెట్టి హెడ్సెట్ పెట్టుకుని ఆవిడ వినేవారు వంట చేసుకుంటూ. ఆవిడకి అంత పిచ్చ ఫ్యాన్. అంత చిన్న వయసులో ఆవిడ సాంగ్ కంపోజ్ చేశారా? ఆవిడకి డౌటు, ఇంత అద్భుతమైన సాంగ్ ఎలా కంపోజ్ చేశారు? ఈ సోషల్ మీడియా లేదు, పేపర్లోని అప్పుడు సితార్ పేపర్ వచ్చేది, ఆ పేపర్లో కటింగ్లన్నీ చూసుకుని ఆవిడ చదువుకునేవారు ప్రతిదీ. మీకు మా అమ్మగారు చాలా పెద్ద ఫ్యాన్ అండి. తర్వాత పృథ్వీ గారు, నాకు చాలా కోపం. ఎందుకు కోపం చెప్తా, పెళ్లి సినిమాలో నన్ను చాలా ఇరిటేషన్ తెప్పించారు సార్ మీరు, మీ యాక్టింగ్కి నా సలాం. నెక్స్ట్ మా పృథ్వీరాజ్ గారు, ఇంకా మాటల్లో చెప్పాలంటే ఏముంది, మా సినిమాలో ఆయన చేసిన కామెడీ మీరు తెర మీదే చూడాలి. నెక్స్ట్ మా బాలకృష్ణ గారు, మా అందరికంటే మెగా ప్రొడ్యూసర్. అతను చిన్న కుర్రోళ్ళలో చిన్న కుర్రోడు, పెద్దోళ్ళలో పెద్దోడు. సరదాగా మాట్లాడాలి అని అనుకుంటే ఓ 10 నిమిషాలు కూర్చొని మాట్లాడచ్చు, అంత మంచి వ్యక్తి. మా ఆకులు సురేష్ పటేల్ గారు, ఆయన మాట్లాడాలి అని అనుకుంటే చాలా సరదాగా మాట్లాడతారు. మా ఇద్దరికి పరిచయం చాలా తక్కువైనా చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళతో నేను జర్నీ కూడా చాలా సంతోషంగా చేశాను. నెక్స్ట్ సినిమాల ప్రొడ్యూసర్ని ఎలా అయినా చెప్తున్నాను. నేను జర్నలిస్ట్ అండి, మాది పిఠాపురం దగ్గర చేబ్రోలు. నేను రాజమండ్రిలో నేను RRR గారి ఇంటర్వ్యూ తీసుకుంటున్నా, రఘురామకృష్ణరాజు గారి ఇంటర్వ్యూ. నాకు ఫోన్ వచ్చింది మా ఊళ్ళో ఒక వ్యక్తి దగ్గర నుంచి, మీ ఇంట్లో సినిమా తీస్తారంట సార్, మీరు పర్మిషన్ ఇస్తారా అని. సినిమా వాళ్ళు ఇంట్లోకి వచ్చి పాడు చేసేస్తారు, పర్మిషన్ లేదు అని చెప్పా. అది కాదు, మన ఊరు వచ్చి తీస్తున్నారు కదా, మీ ఇల్లు, మాది పెంకిటిల్లు అండి, నీట్గా మన కేదార్ శంకర్ గారు చేసిన ఇల్లు మా ఇల్లే, మీరు సినిమాలో చూస్తే తెలుస్తుంది, ఇవ్వాలి బాగుండదు కదా అని అంటే, ఎవరు డైరెక్టరు? మహేష్ చంద్ర గారు. ప్రేయస్ రావే, ఓహో. హలో, యాక్చువల్గా ఈ మూవీ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. యాక్చువల్లీ సార్ అంత పెద్ద డైరెక్టర్ గారు, ఆయన దగ్గర నాకు ఈ అవకాశం రావడం చాలా అదృష్టం. ఒక ముఖ్య సంఘటన ఏంటంటే, నాకు ఫస్ట్ మూవీ సాంగ్ కూడా నాకు శ్రీకాంత్ గారు సార్ రిలీజ్ చేశారు. తర్వాత సెకండ్ మూవీ కూడా శ్రీకాంత్ సార్ రిలీజ్ చేశారు. తర్వాత ఇప్పుడు కూడా ఈ నా థర్డ్ మూవీకి కూడా సార్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ యాక్చువల్లీ నా యొక్క భవిష్యత్తు కోసం మీరందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి. నాకు అంటే అందరినీ చూసాక ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అండ్ చంద్రమహేష్ సార్ నాకు చెప్పేటప్పుడు కూడా నాకు అంటే షూటింగ్ అప్పుడు కూడా నాకు చాలా మెళుకువలు నేర్పడం, అంటే ఇలా చేస్తే బాగుంటుంది ఇలా కానీ అన్నీ కూడా చెప్పి గైడెన్స్ ఇవ్వడం, చాలా సపోర్టివ్గా ఉన్నారు. నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నువ్వు బాగా చెయ్యి అని కూడా అలాగ నాకు ఎంకరేజ్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. అలాగే రాజేంద్ర ప్రసాద్ సార్, పృథ్వీరాజ్ సార్, వీళ్ళతో పెద్దవాళ్ళతో నాకు చేయడం చాలా అదృష్టం. అలాగే నా ఫస్ట్ మూవీలో శివాజీ రాజా సార్ చేశారు, అప్పుడు ఇప్పుడు మూవీ సార్. నిజంగా మీతో చేసిన ఆ క్షణాలు ఐ వోంట్ రిమెంబర్ సార్. సారీ, ఐ వోంట్ ఫర్గెట్. సారీ నాకు సారీ అందరినీ చూసి నాకు మాటలు రావట్లేదు. అండ్ ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలి, మా అందరికీ కూడా చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి సక్సెస్ రావాలి, అలాగే మంచి ప్రాజెక్ట్స్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ నాతో పాటు చేసిన వాళ్ళు కూడా అంతా ఒక ఫ్యామిలీలా చేసాము. యాక్చువల్లీ మా ప్రణీత్, ప్రత్యూష, శ్రీలీల, అలాగే మా చెల్లి సార్ రాజు గారు అందరూ కూడా. సో మేమంతా కూడా ఒక ఫ్యామిలీలా చేసాము, సరదాగా సాగిపోయింది. అప్పుడే అయిపోయిందా అన్నంత ఇది అనిపించింది. ఇంకా మంచి ప్రాజెక్ట్స్తో మేము మీ ముందుకు రావాలి అని కోరుకుంటున్నాము. నా మాటలు ఏమైనా తప్పులుంటే మన్నించండి.
థ్యాంక్ యూ సో And director garu literally took care of me like his own daughter. So aina support valle have done a really good job అని అనుకుంటున్నాను. And thanks for Srikanth sir, Srilekha garu, Shivaji sir and Prithvi sir for coming. And we as a team, I guess we have done a great job, and meer kuda okkar choose chepte we'll be so happy. So hope you all love the movie. Thanks for coming. థ్యాంక్ యూ సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థింగ్ నేనేం ప్రిపేర్ అవ్వలేదు, ఐఎమ్ సో స్కేర్డ్. అండ్ ఆల్సో చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. యా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు వర్క్ ఇన్ దిస్ మూవీ. అండ్ మై లవ్లీ కో ఆర్టిస్ట్ అండ్ విరాట్ అన్న, శ్రీలు అండ్ ప్రత్యూష, ఐఎమ్ సో బ్లెస్డ్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో సారీ. అందరికీ నమస్కారం అండి, నా పేరు శ్రీలు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇక్కడికి వచ్చిన అందరు మా టీం అందరికీ బ్లెస్ చేస్తున్నందుకు. అండ్ ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్ర మహేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ మీరు నన్ను ఇంట్రడ్యూస్ చేయబట్టే నేను ఈ స్టేజ్ మీద నుంచి మాట్లాడుతున్నా, చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ మూవీ గురించి వస్తే అండి, ముగ్గురు అమ్మాయిల డిఫరెంట్ లవ్ స్టోరీస్ ఉంటాయి. సో ఒక స్ట్రిక్ట్ ఫాదర్ ఉంటే ఎలా ఉంటారు, ఒక ఫ్రీడమ్ ఫాదర్ ఉంటే ఎలా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉండే ఫాదర్ ఎలా ఉంటారని ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఇది. తప్పకుండా మీ పిల్లల్ని తీసుకొని థియేటర్స్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నా. అండ్ పిల్లలు మీ పేరెంట్స్ని తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా. అండ్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు, ప్రతి ఏజ్ వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన ఫిలిం అని చెప్తాను ఇది. సో వెరీ వెరీ మోటివేషన్ మూవీ ఇది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా శ్రీకాంత్ గారికి దిష్టి తీయాలి, వాళ్ళందరూ దిష్టి పెట్టేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శివాజీ రాజ్ గారు, మీ మోటివేషన్ వీడియోస్ అన్ని నేను చూస్తూ ఉంటాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పృథ్వీ గారు, అండ్ యు ఆర్ ద బెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఫిట్నెస్ అండ్ ఆల్. సో మచ్ ఇంప్రెషన్ సార్, లైక్ చాలా చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం మీ వీడియోస్ చూసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హోల్ ద టీమ్ అండ్ మై కో ఆర్టిస్ట్ ప్రత్యూష, ప్రేమ్, విరాట్, రిహానా, అఖిల్, అందరూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్క మా టీమ్ మెంబర్స్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. మీ మీడియా సపోర్ట్ అండ్ మీ సపోర్ట్ ఖచ్చితంగా మాకు కావాలి. మీ బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకు మా సినిమా ముందుకు వస్తుంది. అండ్ మీ ద్వారా ఇంకా చాలా మంచి సినిమాలు మేము ముందుకు తీసుకొస్తాము. సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న శ్రీకాంత్ గారికి, శివాజీరాజు గారికి, పృథ్వీ గారికి, మా ప్రభు గారికి, అండ్ ఫైనల్లీ మా డైరెక్టర్ చంద్ర మహేష్ గారికి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రేయసిరావే అనగానే మళ్ళీ చాలా మెమరీస్లోకి వెళ్ళాను. ఐఎమ్ సో హ్యాపీ అగైన్. ప్రేయసిరావే ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది. సో ప్రేయసిరావే సినిమా చేసే టైంకి నేను చాలా చిన్నపిల్లని, ఐ థింక్ 15 years. యా, సో కరెక్ట్గా కాలేజ్కి వెళ్ళే ఏజ్. సో మీ వల్లే నేను కాలేజ్కి వెళ్ళలేదు. సో అండ్ నాట్ ఓన్లీ దట్ మూవీ, ప్రేయసిరావే తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్స్ మూవీస్ వస్తూనే ఉన్నాయి. బట్ ఆ సినిమా చూసినప్పుడు అప్పుడు అనిపించింది, లవ్ అంటే ఇలా ఉంటుందా, లేకపోతే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాండేజ్ అంటే ఇలా ఉంటుందా అని ఆ సినిమా చూసి నాకు అప్పట్లో అర్థమైంది. సో అగైన్ ఆ తర్వాత ఇష్టపడి అనే మూవీ నేను చేయడం జరిగింది. సో ఇందాక చెప్పినట్టు మీ లవ్ ఏంటంటే నా సినిమానే అని అన్నారు. సో దట్స్ ట్రూ యాక్చువల్లీ. సో ఆయన అంతసేపు 24 గంటలు కథ గురించి, ఆరు పాటల గురించి, ఈ సీన్ ఎలా, ఆ సీన్ ఎలాగా, సో నిరంతరం ఆయన సినిమా గురించి తప్పించే ఒక డైరెక్టర్. సో అలాంటి డైరెక్టర్తో నేను పనిచేయడం ఐఎమ్ సో హ్యాపీ. సో నా కెరీర్లో ఒక మైల్ రాయ్ అని చెప్పచ్చు ప్రేయసిరావే మూవీ. అండ్ సో చంద్రమహేష్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మంచి గ్యాప్ తర్వాత సో పిఠాపురంలో అలా మొదలైందని ఒక మూవీతో మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తున్నారు. సో ఆల్ ద బెస్ట్ అండి. సో ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చంద్రమహేష్ గారి సినిమా అంటే చెప్పక్కర్లేదు, డెఫినెట్గా బాగుంటుంది. సో అన్ని రకాలుగా కూడా. అండ్ ద ట్రైలర్ ఆల్సో వెరీ ప్రామిసింగ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. ప్రొడ్యూసర్ గారికి మంచి కనకవర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ అలాగే చంద్రమహేష్ గారు మళ్ళీ నెక్స్ట్ మూవీ చేస్తే మళ్ళీ ఒక ప్రేయసిరావే లాంటి మళ్ళీ మంచి సాంగ్స్ ఇవ్వాలని నాకు అనిపిస్తుంది. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. సో ఆ సినిమాలో ఒక మంచి సాంగ్ రాసిన వెనుగల్ రాంబాబు గారు కూడా లిరిక్ రైటర్ ఇక్కడే ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఏమనుకోకుండా ఒక 2 లైన్లు. యు ఆర్ అమేజింగ్ సింగర్. సో మీరు అలా మాట్లాడి కూర్చుంటే బాగుండదు కాబట్టి ఒక 2 లైన్లు.
అంటే బట్ దిస్ ఇస్ మూవీ వేరు కదా అని నో ప్రాబ్లమ్ మ్యామ్ ప్లీజ్. సో ప్రేస్ ఇరావే మ్యూజిక్ లవర్స్ అందరికీ, ఫ్యాన్స్ అందరికీ కూడా, శ్రీకాంత్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక చిన్న పల్లవి. నీ కోసం జీవించా చిలక, నా ప్రాణం నీవేలే మణితునక, నిన్ను నన్ను పెనవేసే ప్రేమే సాక్షిగా, మిన్ను మన్ను ఏకం కాగా హరివిల్లుగా, లా 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 లా, నా ప్రాణం నీవేలే మణితునక. వాహ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. పెళ్ళి నుంచి యానిమల్ వరకు ఆల్మోస్ట్ 180 ఫిల్మ్స్ చేశాను. అండ్ ప్రేయసి రావే, థ్యాంక్ యూ ప్రేయసి రావే ఇస్ ఎ స్పెషల్ ఫిల్మ్, ఎందుకంటే నాకు బెస్ట్ యాక్టర్ అవార్డ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ దొరికింది. సో మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్, అండ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ శ్రీకాంత్ గారు, ఫర్ అ లాంగ్ టైమ్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హార్ట్. ఎందుకంటే పెళ్ళి తర్వాత నేను చాలా సినిమా చేశాను, పెద్ద పెద్ద హీరోస్ చేశాను, ఆల్ ది హీరోస్ చేశాను. నా బాధ ఏంటంటే ఏదైనా ఒక సీన్ మంచిగా వచ్చింది అనుకోండి, సినిమా తప్పకుండా ఉండదు. సంబడి విల్ సే సంథింగ్, ఆ సీన్ దే విల్ కట్, మోస్ట్లీ విల్ బి ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. బట్ శ్రీకాంత్ గారు will insist that I should act well, pretty baga chahiye, you know, and he'll make sure that every frame, every scene in the movie is there, because he's a director's hero. The cinema should be a hit. So never have I got an opportunity. Thank you very much. It was a pleasure acting in all the films that we did. I have great memories. One of the best actors in the Telugu industry. And Shivaji Rao garu, he's a wine. The older he gets, the more witty he gets and more talented he gets. So today, a lot of promising faces, and you can see in their eyes, you know, don't worry, this film will do wonders for you. And one message I have, ఈ సినిమా ఒక 10 years బ్యాక్ రిలీజ్ చేసి ఉంటే ఇట్ విల్ బి అ హిట్. ఇప్పుడు హిట్, 10 years తర్వాత చేసినా కూడా హిట్. అలాంటి ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు, అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్. ట్రైలర్ లుక్స్ ప్రామిసింగ్, and I think the audience will be thoroughly will be entertained. The message undi, entertainment undi, talent undi. So from the bottom of my heart, I bless you all. God bless you. Success, success, success. Thank you, sir. 26 years క్రితం ఇంత ప్రెస్ లేదు, ఇంత మీడియా లేదు, ఇంత పబ్లిసిటీ కూడా లేదు. అప్పుడు మాట్లాడవలసింది ఇప్పుడు మాట్లాడటం అనేది నిజంగా అదృష్టంగా వస్తుంది. ఎందుకంటే ఇది అప్పుడే మాట్లాడాలి చంద్రమహేష్ గురించి. ఇంతకాలానికి అవకాశం వచ్చింది. పిఠాపురం ఉన్న ప్లేస్ చిన్న వైబ్రేషన్ ఉంది ఆ పేరులోనే. ఈ సినిమాకు కూడా వైబ్రేషన్ ఉంది, డెఫినెట్గా హిట్ అవుతుంది. ఎందుకంటే తను చిన్న వయసులోనే మహేష్ చాలా కష్టపడేవాడు, నాకు బాగా గుర్తు. ఈ సినిమాకు ముందు నా క్యారెక్టర్ని చంద్రమోహన్ గారిని అనుకున్నారు. లాస్ట్ మూమెంట్ ఎందుకు మళ్ళీ రామానాయుడు గారికి శివాజీ గారిని పెడితే ఎలా ఉంటుందని తని ఐడియా ఇచ్చాడు. శ్రీకాంత్ కూడా శివాజీని పెడదాం అంటే నాకు లొకేషన్కి వెళ్ళే వరకు టెన్షను. ఎందుకంటే నాయుడు గారు ఎప్పుడు పక్కనే ఉంటాడు. ఆయన శివాజీ చంద్రబాబు గారిని అనుకున్నాం, నిన్ను పెట్టాం జాగ్రత్తగా చేయి అని. ఎందుకంటే బొబ్బుల రాజా తగ్గించి నాకు లైఫ్ ఇచ్చిన బ్యాండ్ అది సురేష్ ప్రొడక్షన్స్. తెర చూస్తే ఇది కామెడీ క్యారెక్టర్గా సెంటిమెంట్ క్యారెక్టర్. నాకు ఈ సినిమా ఎంత పేరు తీసుకొచ్చిందంటే అంత పేరు తీసుకొచ్చింది. నేను శ్రీకాంత్ ఎన్నో సినిమాలు చేస్తుంటాం, కానీ మా ఇద్దరికి మరుపురాని సినిమా అంటే ఏదో ఉందంటే అది ప్రేయస్ రావే ఒకటి. ఈ అవకాశం మాకు కల్పించిన మహేష్కి, అలాగే ఈ సినిమాలో టీనేజ్ సంచలనం శ్రీలేఖ గారు అద్భుతం. నాకు ఆ గాజులు వేసే సీన్ వచ్చినప్పుడు చిన్న మ్యూజిక్ వస్తుంటుంది. అసలు ఈ సినిమా తర్వాత ఆవిడకి అసలు ఖాళీ లేదు శ్రీలేఖ గారికి. థ్యాంక్ యూ శ్రీలేఖ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ క్షణం ఇక్కడ రాశి కూడా ఉంటే బాగుండేది, తన ఊర్లో లేనట్టుంది, తను కూడా ఉంటే చాలా బాగుండేది మాకు. ఇంకా శ్రీకాంత్ గురించి ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన మాకు ఈ సినిమా పంచపక్ష పరిమాణాలు ఇది. అది మాకు మహేష్ వడ్డించి పెట్టాలి. ఎందుకంటే ఎంత రెండో టెక్ తీసుకున్న వద్దు సార్ ఓకే అనేవాడు. ఫస్ట్ సినిమా అనుకుంటా మహేష్ని ఇది, అంతేగా ఫస్ట్ సినిమా ఎంత కాన్ఫిడెంట్గా తను తీశాడంటే ఎంత పెద్ద హిట్ అయిందంటే సినిమా. సో నేను ఎంత ఎందుకు చెప్తున్నానంటే
శ్రీకాంత్ లాంటి ఒక బంగారం, ఒక వజ్రం తనకి దొరికితే ఎలా మలుచుకోవాలో తనకు తెలుసు కాబట్టి మహేష్కి అది ఇద్దరూ నిరూపించుకున్నారు. శ్రీకాంత్ కూడా ఈ సినిమా ఆ టైంలో 26 ఏళ్ళ క్రితం ఇది ఎంతో హెల్ప్ అయింది శ్రీకాంత్ కానీ రాశి కానీ నాకు కానీ. ఇంకా పృథ్వీ గురించి ఆయన గురించి చెప్పక్కర్లేదు, ఇద్దరు పృథ్వీల గురించి చెప్పక్కర్లే. ఇద్దరు వండర్ఫుల్ ఆర్టిస్టులు తెలుగులో వాళ్ళిద్దరూ. ఇంకా ఈ పృథ్వీ గారు అయితే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు ఆయన. సో పిఠాపురం అలా మొదలైంది సినిమా కూడా మా ప్రేయస్ రావి అంత హిట్ అవ్వాలని వీళ్ళందరికీ లైఫ్లో అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వీళ్ళెవ్వరు అందరికీ ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్కి బాగా డబ్బులు రావాలి. సో నాకు ఈ అవకాశం కల్పించినందుకు వన్స్ అగైన్ చంద్రమహేష్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. కరెక్ట్గా 27 years అంటే 1999 అనుకు రిలీజ్ అయింది సినిమా. నాకు బాగా గుర్తు, ఎందుకంటే అంతకుముందు సినిమాలు నాకు కొన్ని డిసప్పాయింట్ అయినాయి. తర్వాత రామానాయుడు గారు పిలిచి ఇలా చంద్రమహేష్ దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది, చాలా బాగుంది, పోసాని కృష్ణమురళి సబ్జెక్టు విన్నాను, చాలా బాగుంది శ్రీకాంత్ నీకు అని చెప్పగానే ఇంకా ఆ టైంలో అసలు సబ్జెక్ట్ గురించి నాకు అనవసరం అండి, నేను చేస్తాను సినిమా అని అన్నాను నేను. ఎందుకంటే ఆ బ్యానర్లో చేయడం, అలాగే సురేష్ గెస్ట్ హౌస్లో అనుకుంటా ఫస్ట్ టైం నేను వీళ్ళతో కలిసి నేను ఒక సబ్జెక్ట్ విన్నప్పుడు నిజంగా అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఆ టైంలో నాకు ఇటువంటి సబ్జెక్ట్ రావడం అనేది కెరీర్కి చాలా హెల్ప్ అయింది నాకు. ఆ ఫిలిం అంటే కాన్ఫిడెన్స్ పెరిగింది పర్ఫార్మెన్స్ వైజ్లో కూడా. అప్పటి వరకు కొన్ని సినిమాలు చేసినా కూడా ప్రేయస్ రావి అనేది నాకు నా సినిమా కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. చాలా సినిమాల్లో ఇదొక మైలురాగా మెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా టీవీలో వస్తూ ఉంటే చాలామంది ఫోన్లు చేసి మేము లాస్ట్ క్లైమాక్స్ చాలా ఫీల్ అయ్యాము, కళ్ళం నీళ్ళు వచ్చినాయి అని చెప్పడం. దానికి ఆర్టిస్టులు, ఆ సినిమాలో నటించిన ఆర్టిస్టులు ఎస్పెషలీ పృథ్వీ వండర్ఫుల్. ఎందుకంటే చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన నేను కలిసి చాలా సినిమాల్లో పంచదార చిలక కూడా చాలా పెద్ద క్యారెక్టర్ చేశారు ఇద్దరు కలిసి. వండర్ఫుల్ ఆర్టిస్ట్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, ఒక మంచి ఫ్రెండ్. అలాగే మా బావ శివాజీ. నిజంగా ఆ రోజు రామానాయుడు గారు కనుక శివాజీరాజు వద్దంటే చాలా మిస్ అయిపోయేవాళ్ళం సినిమాకి. ఎందుకంటే అటువంటి ఒక ఊపిరి, ఆ లాస్ట్ క్లైమాక్స్ చేసిన పర్ఫార్మెన్స్ కానీ, ఆ గాజులు పడే సీన్స్ దగ్గర నుంచి సినిమాని ఒక ఎలివేట్ చేసే క్యారెక్టర్స్, ఓన్లీ హీరో హీరోయిన్లే కాదు, ఒక సపోర్ట్ క్యారెక్టర్ కూడా ఆ ఎలివేట్ చేసిన ఆ సీన్స్ పండుతాయి. అటువంటి దాంట్లో శివాజీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఒక రకంగా నేను అన్నాను, రే బాబా నేను కాదు చేసింది అక్కడ, నువ్వే మమ్మల్ని లేపేవు సినిమాలో ఒక హీరోగా అని చెప్పడం జరిగింది.